జెండా ఎత్తుకున్న జెండా ఇది ఐద్వా జెండా పేరుకు సహవాసిగా తరతరాల దాసిగా పేరుకు సహవాసిగా తరతరాల సంకారమై నిలిచిపోరాదని నింగికెగిసి పడుతున్న కెరటం తానవ్వాలని మగవానికి దీటుగా మగువ ముందు నడవాలని జెండా ఎత్తుకున్న విబింబం తానేనని చూపింది చేయలేనిదేమిటంది ఇది ఐద్వా జెండా ఎగురుతున్న జెండా ఇది ఐద్వా జెండా వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం సమానత్వం శ్రీ విముక్తి వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజా మహిళా సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహిళల పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహిళల పోరాటాలు వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం సమానత్వం శ్రీ విముక్తి వర్ధిల్లాలి います。もう一日、ライダーに、一年ライブ。జోహార్ మన స్వరాజ్య గారు జోహార్ సూర్యావతి గారు జోహార్ జోహార్ మానికొండ సూర్యావతి గారు జోహార్ జోహార్ మానికొండ సూర్యావతి గారు జోహార్ మోటూరు ఉదయం గారు జోహార్ జోహార్ మోటూరు ఉదయం గారు జోహార్ జోహార్ మోటూరు ఉదయం గారు జోహార్ సాధిస్తాం అమరవీరుల ఆశయాలను సాధిస్తాం 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 అమరవీరుల పన్నెండవ జిల్లా మహాసభలు ఈరోజు మంగళగిరి పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే ప్రజాస్వామ్యం సమానత్వం స్త్రీ విముక్తి కావాలని మరి మహిళా సంఘం ఈ నినాదాలతో ముందుకు వెళ్తూ ఉందో, ఈరోజు మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు హింసను అరికట్టాలని, మద్యం అశ్లీల చిత్రాలను నిషేధించాలని చెప్పేసి మహిళా సంఘం నిరంతరం పోరాడుతూ ఉంది. 33% రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉంది. అన్ని రంగాల్లో మహిళలు ముందున్నప్పటికీ మరి పురుష భావజాలంతో వెనక్కి లాగే పరిస్థితులు ఈరోజు దాపురించి ఉన్నాయి. మహిళలపైన ఈ విధంగా జరుగుతున్నటువంటి వెనక్కి లాగేటటువంటి పరిస్థితుల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఉన్నారు ఈరోజు మహిళలు అనేక రంగాల్లో మరి ముందుకు వెళ్తూ కూడా ఈరోజు పురుషులతో సమానంగా పనిచేస్తూ ఉన్నా కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం. సమానత్వం కావాలి అని అడుగుతున్నాం. ఆడ మగ సమానత్వం కోసం పోరాడుతూ ఉన్నాం. ఈరోజు జరగబోయేటటువంటి ఈ మహాసభల్ని మరి జయప్రదంగా నిర్వహించాలని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం గుంటూరు జిల్లా మహాసభ ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ 3 సంవత్సరాల కాలంలో మహిళలు ఎదుర్కొన్న సమస్యలని, సమాజంలో మద్యం ప్రధానమైన సమస్య వల్ల అనేక కుటుంబాలు ఈ మద్యంతో కొనాడుతున్న పరిస్థితి. ఈ మద్యం వల్లే హింస కూడా పెరుగుతుంది. చిన్న బిడ్డ నుంచి కూడా పెద్ద వయసు ఉన్న వాళ్ళ మీద కూడా వాళ్ళ రోజు నిత్యం పేపర్లో ఎక్కడో చోట హింస అనేది ఆడపిల్లల మీద జరుగుతున్న పరిస్థితి వాళ్ళ మనం చూస్తున్నాం. ఏ ప్రభుత్వం మారినప్పటికీ వాళ్ళ ఈ మద్యాన్ని అరికట్టే పరిస్థితి లేకపోగా ఇప్పుడు మరింతగా బెల్ట్ షాపులకు కూడా ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వెంటనే ఈ మద్యం మీద నియంత్రించాలని చెప్పి, బెల్ట్ షాపులు అరికట్టాలని చెప్పి, హింస మీద జరిగే కేసుల్ని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కారం చేయాలని చెప్పి
వాళ్ళకి శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అట్లాగే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ వాళ్ళ ప్రధానమైంది 3 బండలు గ్యాసు ఉచితంగా ఇస్తానని చెప్పింది. కానీ ఇప్పటికీ 1 బండకే పరిమితం అయింది. మిగతా 2 బండల్ని వాళ్ళ ఇవ్వని పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని చెప్పి, రాబోయే కాలంలో ప్రధానమైన సమస్యలు ఇవాళ మహిళలు కూడా నిత్యం ఏదో ఒక పనికి బయటకు వచ్చి పనిచేయండి, కుటుంబాలు గడవన పరిస్థితి. ఈ బయటకు వచ్చి పనిచేసే క్రమంలో 8 గంటలు ఉంటేనే ఇప్పుడు దాదాపు 12 గంటలు పని చేయించుకుంటున్న పరిస్థితి. ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఆఫీసుల్లో కానీ లేకపోతే షాపుల్లో కానీ. ఇప్పుడు ప్రభుత్వమే 12 గంటల పని దినాన్ని చట్టం చేసినప్పుడు ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందో, తీవ్రమైన పరిస్థితి వాళ్ళ కార్మికులు నెట్టబడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ అనారోగ్యాలు, వేతనాలకు వచ్చేటప్పటికి ఇప్పటికీ 13,000కి 12,000కి వాళ్ళు ఉదయం వెళ్ళి 9 నుంచి 10 వరకు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. పెరిగిన ధరలకి వేతనాల మాట మాట్లాడలేదు ప్రభుత్వం. పని గంటలు పెంచడానికి మాత్రం వాళ్ళు వెంటనే జీవో తీసుకొచ్చింది. అట్లాగే వాళ్ళ కులం మతం పేరుతో పెద్ద ఎత్తున దేశంలో చుచ్చుపెడుతున్న పరిస్థితి. ఇవన్నిటి మీద చర్చించి రాబోయే కాలంలో మహిళల సమస్యల పరిష్కారానికి, సమాజ మార్పుకి మహిళా సంఘం నూతన కర్తవ్యాలను తీసుకొని ముందుకు పోవడానికి మహాసభలు జరుపుకుంటాం. రేపు అనంతపురంలో 13, 14, 15 తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ఆల్ ఇండియా మహాసభలు తెలంగాణలో జనవరిలో జరగబోతున్నాయి. ఈ 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలు తీసుకోవడానికి, మహాసభల్ని జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ సెలవు.